హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్‌కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదామండి. ఓ న్యూస్ 19 పార్ట్ 1 గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. దాంట్లో యాష్ ముఫారే గారు క్లియర్‌గా మనం ఒక నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రతీదీ క్లియర్‌గా తెలుసుకుందాం. దాంతో పాటు ప్రతి ఒక్కరికి అడిగారు. ప్రీవియస్ వీడియోస్‌లో గూడా కామెంట్స్‌లో గూడా మనకు పెట్టారు. యాన్ పాసివ్ కమిషన్ స్ట్రక్చర్ గురించి ఏంటి సార్ ఇంతకు దాని గురించి ఎవరు ఏం మాట్లాడడం లేదని చెప్పేసి అన్నారు కదా! ఈరోజు ప్రతి ఒక్కరికి ఆ సమాధానం ఏంటి అనేది దొరుకుతుందండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి వరకు వినండి. మీకొక క్లారిటీ వస్తుందండి. ఓకే. సో, ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం కదా! వీటి గురించే కదా! ఒకసారి క్లియర్‌గా వింటే మీకొక స్పష్టత వస్తుంది. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అండి. క్లియర్? ఇంకా మన వీడియో చూస్తూ మన ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న లైక్ సింబల్‌ని క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న డిస్క్లైమర్‌ని ప్రతి ఒక్కరు కూడా పాటించండి. డన్? డన్ అండి. సో, మనం టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఓ న్యూస్ 19 పార్ట్ 1 అని చెప్పేసి ఇచ్చారండి ఇక్కడ. పార్ట్ 1 అని పెట్టారు. అంటే పార్ట్ 2 కూడా ఉంటుందన్నట్టు ఇండైరెక్ట్‌గా మనకొక ఇన్ఫర్మేషన్ రావడం జరిగిందిక్కడ. సో, ఓ న్యూస్ 19 అని ఇచ్చారు. ఇప్పుడు ప్రీవియస్ మనం ఓ న్యూస్‌లో మనం చూసుకున్నట్లయితే ఓ న్యూస్ 18 అని ఉంటుంది. అక్కడ పార్ట్ 1, పార్ట్ 2 అలాంటిదేం లేదండి. ఓ న్యూస్ 19లోనే పార్ట్ 1 ఇచ్చారు. అంటే ఓ న్యూస్ 19లోనే పార్ట్ 2 కూడా ఉండబోతుంది. అంటే పార్ట్ 2లోనే మనకు సమాచారం ఇవ్వబోతున్నాం అన్నట్టు ఇండైరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారక్కడ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏం చెప్పారు అంటే, ఇది డైరెక్ట్‌గా మిస్టర్ యాష్ ముఫారే నుంచి వచ్చిన మెసేజ్ అని చెప్పేసి విత్ గ్రాటిట్యూడ్ అని చెప్పేసి కింద మిస్టర్ యాష్ ముఫారే అని చెప్పి క్లియర్‌గా ఇచ్చారండి. అంటే స్వయంగా ఆయన నుంచి వచ్చిన మెసేజ్ అన్నట్టన్నమాట. సో, గత కమిషన్‌ల గురించి నిజం త్వరలో వెల్లడి కాబోతుంది. అంటే ఆన్‌పాస్‌లో ఉండే కమిషన్స్ గురించి నిజం ఏంటనేది త్వరలోనే మీకు రివీల్ చేయబోతున్నాం అన్నట్టు చెప్పారండి ఆయన. సో, నెలల తరబడి ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. ఇదైతే వాస్తవమే అండి. ఎన్నో నెలలు తరబడి కాదు, ఎన్నో సంవత్సరాలు తరబడి కూడా చెప్పాలంటే. ఎన్నో సంవత్సరాలు తరబడి ఈ యొక్క క్వెషన్‌లు అలాగే మిగిలిపోయాయి. మరియు ఆ మౌనం ఖాళీలను ఊహాగానాలతో నింపడానికి దారితీసింది. చాలా త్వరలో తెర వెనుక ఏమి జరిగిందనే దాని గురించిన నిజాన్ని మేము వెల్లడిస్తాము. చాలా త్వరలోనే అసలు వెనక ఏం జరుగుతుంది? వెనక ఏం జరిగింది ఆన్‌పాసివ్‌లో దాని గురించి మీకు కంపల్సరీగా క్లియర్‌గా చెప్పబోతున్నాము త్వరలోనే అన్నట్టు మెసేజ్ ఇచ్చారండి ఇక్కడ. ఒకవేళ మీకు కమిషన్‌లు రాకపోయినా ఇది కళ్ళు తెరిపించే సమాచారం అవుతుంది అని పెట్టారండి. ఒకవేళ మీకు కమిషన్‌లు రాకపోయినా ఇది కళ్ళు తెరిపించే సమాచారం అన్నట్టు చెప్పారండి. మరి ఇది చాలా పాయింట్ అనేది తీసుకోలేని పాయింట్ అన్నమాట. అంటే చెప్పలేం. ఆయన ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఒకవేళ మీ కమిషన్ రాకపోయినా బట్ మీ అందరికీ కళ్ళు తెరిపించే సమాచారం అయితే మేము అందిస్తాము అన్నట్టు చెప్తా ఉన్నారు. మరి వస్తుందా? రాదా? అనేది ఇంకా సస్పెన్సే. సో, దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ ఆయన చెప్పింది మాత్రమే చెప్తా ఉన్నానండి. ఓకే. సో, నాకు నేను క్రియేట్ చేసుకొని చెప్పింది కాదు. మళ్ళీ ఎస్‌కే ఇలా చెప్పాడని చెప్పకండి. మళ్ళీ మీరొకసారి ఓఈఎస్ ఓపెన్ చేసి ఇంగ్లీష్‌లో మీరు తెలుగు ట్రాన్స్‌లేట్ అక్కడ ఉంటుంది. ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ పెట్టుకొని మళ్ళీ క్లియర్‌గా చూడండి. మీకొక స్పష్టత వస్తుందండి. ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. సో, మొదటిసారిగా తెరను తొలగించి అసలు ఏమి జరిగిందో మీకు తెలియచేయడానికి నాకు స్వేచ్ఛ లభించింది. అంటే మొట్టమొదటిసారిగా అసలు తెర వెనక అంటే ఆన్‌పాస్ వెనకాల ఏం జరిగిందనే దాని గురించి పూర్తిగా మీకు చెప్పడానికి ఇన్ని రోజులకు నాకొక స్వేచ్ఛ వచ్చిందన్నట్టు చెప్పారండి ఆయన. అందులో కమిషన్‌లు, అంతరాయం మరియు ప్రస్తుత అంతర్జాతీయ కుట్రలు స్థితి కూడా ఉన్నాయి. అంతర్జాతీయ కుట్రలు కూడా ఉన్నాయన్నట్టు చెప్పారండి ఆయన. ఓకే. అంతర్జాతీయ కుట్రలు కూడా ఉన్నాయన్నట్టు చెప్తా ఉన్నారు మరి. మరి అంతగా అంతర్జాతీయ కుట్రలు ఏమున్నాయనేది మనకైతే తెలీదు మరి.
చూద్దాం ఆయన ఏం చెప్తారు పార్ట్ 2లో. ఇది పుకారు కాదు, ఇది తప్పదోవ పట్టించే ప్రచారం కూడా కాదు. మీరు ఎదురు చూస్తున్న స్పష్టత ఇదే. ఇదేదో రూమర్స్ ఏం కాదు. ఇది మిమ్మల్ని తప్పుడు దారిలో నెట్టడానికైతే అస్సలు కాదు. అంటే ఇది మర్చిపోయి ఇంకొక దారిలో పెట్టడానికైతే అస్సలు కాదు. ఇది వాస్తవం అన్నట్టు చెప్తా ఉన్నాడు ఆయన. ఇది మీరందరూ ఎదురు చూస్తున్న స్పష్టత నిజం ఇదే అన్నట్టు చెప్తా ఉన్నారండి. వేచి ఉండండి, మీతో పంచుకోబోయే విషయం మనందరికీ నిజంగా చాలా ముఖ్యం. మిస్టర్ యాష్ ముఫారే. చూడండి, ఇక్కడ క్లారిటీ ఇచ్చారు ఆయన కమిషన్స్ గురించి. ఓకే, ఆయన ఏం చెప్తా ఉన్నారంటే ఆన్ ప్యాసివ్ వెనక చాలా జరిగింది. అది ఏం జరిగింది ఏంటనే దాని గురించి మీకు ఒక స్పష్టత ఇస్తాను. అది కొంచెం త్వరలోనే ఇస్తాను, కొంచెం వెయిట్ చేసి ఉండండి. క్లారిటీ ఇస్తాను మీ అందరికీ అసలు ఏం జరిగింది. దీంట్లో కూడా అంతర్జాతీయ కుట్రలు కూడా ఉన్నాయి అంటున్నారండి. మరి అంత పెద్దగా కుట్రలు ఏమున్నాయనేది మనకైతే తెలియదు మరి. ఓకే, ఆయనైతే చెప్తూ ఉన్నాడు. మరి చూద్దాం అసలు ఏం చెప్తాడు దీంట్లో, మళ్ళీ ఏంటనేది కూడా మనకు తెలియదు. అందరైతే పాజిటివ్గానే తీసుకుందాం. ఓకే, చూద్దామండి అసలు ఏం చెప్తాడనేది కూడా మనకు క్లారిటీ అనేది లేదు ఇంకా. ఓకే, సో ఆ కుట్రలు ఏంటనేది కూడా మనకి ఇంకా తెలియదు. బట్ పార్ట్ 2 అయితే ఉంది అక్కడ. ఓ న్యూస్ 19లోనే పార్ట్ 1 అని పెట్టారంటే ఓ న్యూస్ 19లోనే పార్ట్ 2 అనేది కూడా మనకు వస్తుందండి. క్లియర్? ఇప్పుడు క్లారిటీ వచ్చిందండి అందరికీ. చాలా మెంబర్స్ కమిషన్స్ వచ్చాయంట కదా సార్. ఆల్రెడీ ఎల్సీ మెంబర్స్కి వచ్చాయంట, ఆ 60 మెంబర్స్కి వచ్చాయంట. విక్టర్ విత్ యాష్లో కమిషన్స్ వస్తాయంట కదా సార్. ఆల్రెడీ ఓఎస్లో చాలా మెంబర్స్కి కమిషన్ స్ట్రక్చర్ చూపిస్తుందంట. ఎన్నెన్నో చెప్పారండి. అసలు కమిషన్సే ఎక్కడ రిలీజ్ అవ్వలేదు, అంత క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఓకేనా? కమిషన్స్ అనేది వస్తే ఖచ్చితంగా ఇలాంటి నోటీస్ ఖచ్చితంగా వస్తుంది. అది వస్తుందా రాదా అనే దాని గురించి ఖచ్చితంగా కంపెనీ నోటీస్ ఇచ్చిన తర్వాతనే కమిషన్స్ అనేది రిలీజ్ చేస్తుందండి. ఓకే, ఎవరి మాటలు బిలీవ్ చేయకండి. ఓకే, ఎవరి మాటలు నమ్మకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఓఎస్లో ఏమి ఇస్తూ ఉన్నారు ఏంటనేది మనం ప్రాక్టికల్గా అన్నీ తెలుసుకొని మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతే అది పర్ఫెక్ట్ అండి. ఓకే, సో అదొచ్చింది ఇదొచ్చింది అని చెప్పేసి పగటి కలలు కనేసి ఓకే డ్రీమ్స్లో ఉండిపోకండి అందరూ కూడా. ఓకే, ఇప్పటికి కూడా నేనేం చెప్తా ఉన్నాను, సరే కమిషన్ గురించి చెప్పాడు కదా, ఇంకా కమిషన్లు పడిపోతాయి కదా అని చెప్పేసి డ్రీమ్స్లో ఉండకండి. ఓకే, నా సజెషన్ ఏంటి అంటే ఆయన ఒక నోటీస్ ఇచ్చారు. సో కమిషన్ల గురించి మీకు నిజం ఏంటనేది తెలియాలి అని. నెక్స్ట్ పార్ట్ 2లో కమిషన్ల గురించి నిజం ఏంటనేది చెప్తారు. అది తెలుసుకున్న తర్వాత నిజంగా ఆయన కమిషన్స్ ఇచ్చాడా, ఓకే ఇవ్వలేదా, మరి దాని గురించి ఏంటి అనే దాని గురించి కూడా మనం ఒక క్లారిటీ తీసుకుందాం. ఓకేనా? అంతేగాని ఇప్పుడు డ్రీమ్స్లో ఉండిపోయి మన కమిషన్స్ అంత వస్తాయి ఎంత వస్తాయి అని చెప్పేసి డ్రీమ్స్లో ఉండిపోయి మీ వర్క్స్ని పక్కన పెట్టేసి అలాంటి పనులు మాత్రం చేయకండి. సో నేను మొదటి రోజు నేను ఏదైతే వీడియో చేశానో ఆ రోజు నుంచి ఈ రోజుకి నేను అదే చెప్తాను, ఎప్పటికి కూడా అదే చెప్తానండి. ఇవన్నీ సెకండరీ ఇన్కమ్ మనకంతా. ఓకే, అలానే ఆన్ ప్యాసివ్ నెగిటివ్ కాదు, విక్టర్ విత్ యాష్ నెగిటివ్ కాదండి. ఓకే, సో గ్లోబల్ పరంగా చూసుకున్నట్లయితే అది కూడా ఒక మంచి కంపెనీలే. బట్ మనం రీసెర్చ్ చేయాలి, ప్రతి తెలుసుకోవాల్సి వస్తుంది, చాలా ఉంది. ఏదో ఒక రూపాయి వస్తుందనే ఆశతో మనం అందరం జాయిన్ అయ్యామండి ఇక్కడ. ఓకే, సో బట్ ఏంటి అంటే దాని మీదే డిపెండ్ అవ్వకూడదు, దాని మీద మాత్రమే డిపెండ్ అవ్వకూడదు. మీ యాక్టివ్ ఇన్కమ్, మీరు డైలీ కష్టపడి, మీరు జాబ్ చేస్తే జాబ్లో కష్టపడి మంచి వర్క్ చేసుకొని ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటారు. బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ అలానే కంటిన్యూ చేసుకోండి. డైలీ కూలి పనులకు వెళ్తూ ఉంటారంటే దాన్ని కంటిన్యూ చేయండి. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి. ఓకే, ఈ సైడ్ ఇన్కమ్స్ ఇవన్నీ ప్యాసివ్ ఇన్కమ్స్ వచ్చేసి ఆల్టర్నేట్ ఇన్కమ్గా పెట్టుకోండి. రేపటి రోజున వచ్చినా కూడా ఆల్టర్నేట్ ఇన్కమ్. ఓకేనా? ఆ విధంగా మీరు ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటారో మన లైఫ్లో ఇంకా బెస్ట్ వేలో బిల్డ్ చేసుకుంటామండి. బెస్ట్ వేగా మనం బిల్డ్ చేసుకోగలుగుతాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఓకే, సో నెక్స్ట్ పార్ట్ 2లో ఏమిస్తారనే దాని గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. ఆయన నోటీస్ ఇచ్చిన తర్వాత, పాపప్లో నోటీస్ ఇచ్చిన తర్వాత తెలుసుకుందాం అండి. క్లియర్? ఇంకా ఎస్టర్డే వీడియో కూడా ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ కూడా ఎస్టర్డే వీడియో చూడండి. చాలా మెంబర్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగారు కదా, వాటన్నిటికి కూడా నేను ఒక క్లారిటీ ఇచ్చాను లాస్ట్ వీడియో. ప్రతి ఒక్కరు చూడండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, ఇంకా ఎవరైతే ఇంటర్లింక్లో జాయిన్ అవ్వకపోతే ప్రతి ఒక్కరు కూడా ఇంటర్లింక్లో జాయిన్ అవ్వండి. సరే, ఎందుకు సార్ ఇంటర్లింక్ గురించి అంతగా చెప్తా ఉన్నారంటే, అండి ఇంటర్లింక్ అనేది ఒక గ్లోబల్ ప్రాజెక్ట్ అది కూడా. బట్ ఏంటి అని అంటే
ఇంటర్లింక్ అనేది చాలా వరకు చాలా న్యూస్లో కానీ చాలా వరకు వస్తూ ఉందండి. ఓకే. సో దట్ ఈస్ అ గుడ్ ప్రాజెక్ట్. అందులో కూడా మనకు ఫ్రీగా ఇస్తున్నాడు. ఒక రూపాయి కూడా మనం ఖర్చు పెట్టట్లేదు ఇక్కడ. ఒక రూపాయి ఖర్చు పెట్టేది ఉంది అంటే నేను ఆ ప్రాజెక్ట్‌ని నేను అస్సలు ప్రమోట్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ ప్రాజెక్ట్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పను మీకు. ఓకే. సో అది ఫ్రీగా వచ్చే ప్రాజెక్ట్ కాబట్టి ఒక నిమిషం మైనింగ్ చేసుకుంటే మనకు ఒక 30 కాయిన్‌లో 40 కాయిన్‌లు వస్తాయి. ఆ! పాస్ట్‌లో మనం పై కాయిన్ ఏ విధంగా అయితే మనం చేసున్నామో, సో ఇప్పుడు అదొక మార్కెట్‌లో ఒక రూ. 20 పోతా ఉంది ఒక కాయిన్. స్టార్టింగ్‌లో $3 దాకా పోయింది. ఫ్యూచర్‌లో పెరగొచ్చు, ఇంకా తగ్గొచ్చు చెప్పలేం. అంటే ఇది కూడా ఎక్స్‌చేంజెస్‌లో లిస్ట్ అయితే బెస్ట్ వేలో కాయిన్ ప్రైస్ అనేది పెరిగిందనుకోండి, మీరు అమ్ముకుంటే ఎంతో కొంచెం వస్తుందనమాట. సో వాట్ ఐయామ్ సేయింగ్, ఇంకా ఎవరైతే ఇంటర్‌లింక్‌లో జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అది మీ ఒపీనియన్ అండి. బలవంతం కాదు. ఓకే. అది మీ ఒపీనియన్. ఇంకా దాని గురించి మీకు స్పష్టత లేకపోతే మన యొక్క ఛానెల్‌లో ఇంటర్‌లింక్ గురించి ఒక 3 వీడియోలు పెట్టాను. ఆ 3 వీడియోస్ చూడండి. మీకు క్లారిటీ వస్తది. దాని తర్వాత అప్పుడు మీరు ఒక నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోండి. దిస్ ఈస్ మై పర్సనల్ సజెషన్ అండి. క్లియర్? సో థాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మంచి ఇన్ఫర్మేషన్‌తో. అంతవరకు వెయిట్ చేసి ఉండండి. సైనింగ్ ఆఫ్ ఏఎస్‌కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. జై హింద్.